కాకినాడ జిల్లా ప్రతిపాడులో నూతనంగా ఏర్పాటు చేసిన ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బెంచ్ను హైకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన న్యాయమూర్తులకు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, ఎస్పీ బిందు మాధవ్, స్థానిక న్యాయమూర్తి ఎల్ గోపీనాథ్, బార్ అసోసియేషన్ సభ్యులు స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ రావు రఘునందన్ రావు, జస్టిస్ జగడం సుజాత, జస్టిస్ విబిఎల్ఎన్ చక్రవర్తి, జస్టిస్ న్యాయపతి విజయ్, జిల్లా జడ్జి గంధం సునీత పాల్గొన్నారు. ఈ కొత్త బెంచ్తో ప్రతిపాడు పరిసర ప్రాంతాల ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువ కావడంతో పాటు కేసుల విచారణ వేగవంతం కానుందని న్యాయవర్గాలు పేర్కొన్నాయి. ఈ కోర్టులో 3800 కేసుల పెండెన్సీ ఉన్నందువల్ల ఇంకొక కోర్టు అవసరం, అది గుర్తించి హైకోర్టు శాంక్షన్ చేశారు. ఇప్పుడు ఈ కోర్టు వల్ల మనం ఎంత కక్షిదారులకు లాభం చేయగలం అనేది చూడాలి. మనం అంటే ఇక్కడ జడ్జి కాదు, అడ్వకేట్ కాదు, అందరూ కలిసి మీరు ఎంత తొందరగా కేసెస్ డిస్పోజల్ చేయించగలరో దాన్ని బట్టి ఈ కోర్టు ఇచ్చినందుకు మీరు కూడా ఒక ఇది చూపించగలుగుతారు. దట్ ఈ కోర్టు ఇవ్వటం వల్ల హైకోర్టు వారు తప్పు చేయలేదు, సరైన పనే చేశారు అన్నది మీరు ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంటుంది. సో ఐ విల్ హోప్ ఇట్ విల్ వర్క్అవుట్. థ్యాంక్ యూ. మరి ఎప్పటి నుంచో ఎడిషనల్ కోర్టు కావాలని కోరుకున్న సందర్భంలో హైకోర్టు వారు మాకు ఎడిషనల్ కోర్టు ఇచ్చినందుకు మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఇక్కడ ఆ కోర్టు అంటే ఓపెన్ అయింది, కిందన సెల్లారు బాగు చేయాలనే ఉద్దేశంతో రిప్రజెంటేషన్ పెడితే 81 లక్షల మన హైకోర్టు వారి విజ్ఞప్తి మేరకు సెక్రటరియట్ వారు గవర్నమెంట్ వారు మంజూరు చేశారు. అది కూడా టెండర్ కాలపరైంది. ఒక వారం 10 రోజుల్లో కూడా వర్క్ చేస్తారని మరి తమ దృష్టికి తీసుకొస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మా కోర్టుకి ఒక జెరాక్స్ మిషన్ పెట్టుకోవడానికి హైకోర్టు వారు పర్మిషన్ ఇచ్చారండి. అందువల్ల బట్టి హైకోర్టు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఒక క్యాంటీన్ పెట్టుకోవడానికి మాకు హైకోర్టు వారు పర్మిషన్ ఇచ్చారు. అందుని బట్టి హైకోర్టు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏదైతే పెండెన్సీ ఉందో ఆ పెండెన్సీ దృష్టిలో పెట్టుకొని మా బార్ రూమ్ని ఎడిషనల్ కోర్టుకి ఇవ్వడం జరిగింది సార్. మా బారు సరిపోతలేదనే ఉద్దేశంతో పక్కన వేకెన్సీ సైడ్ అడిగాం సార్. మరి మా జిల్లా మేడం గారు దృష్టికి తీసుకొస్తే మరి హైకోర్టు వారి దృష్టికి తీసుకొచ్చారు. హైకోర్టు వారు కూడా మాకు ఇక్కడ వేకెన్సీ సైట్ 32 సెంట్లలో 10 సెంట్లు మాకు బార్ అసోసియేషన్ పట్టుకోవడానికి మాకు పర్మిషన్ ఇచ్చారు సార్. అందుని బట్టి కూడా హైకోర్టు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయండి. I hope this upgraded infrastructure serves the legal fraternity well and provides a conclusive environment for your work. These additional court halls are designed to facilitate the legal fraternity for the delay practice and to reduce the procedural works. I am confident that these facilities will empower the Bar Association members to serve the justice more effectively. Thank you everyone for giving me this opportunity. Junior Division Court at Pratipadu, East Godavari District. Before going further, with the kind permission of Honorable Chief, I want to share the words spoken by Honorable Justice V.R. Krishna Iyer garu. Courts are guardians of human rights. Common man looks up at trial courts as protector. The establishment of additional courts to make ensure justice to reach the same to corner of the society. I extend my deepest gratitude to Justice Sri Bhattu Devanand garu, Judge High Court of Andhra Pradesh and Administrative Judge East Godavari District for gracing this event with His Lordship August presence. Under the able guidance of His Lordship, encouragement and unwavering support, we have witnessed this remarkable movement, and His Lordship proactive coordination and priority to the district judiciary, we are able to take part in this occasion. I equally extended my deepest gratitude to the sons and daughters of soil, Honorable Justice Sri R. Raghunanan Rao garu,
Judge, High Court of Andhra Pradesh,